మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. కాంగ్రెస్ ఎంపీ దరఖాస్తులకు భారీగా డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 100 దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 140 మంది పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, సినీ నటుడు బండ్ల గణేష్ అప్లికేషన్లు ఆసక్తికరంగా మారాయి. సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంటుకు గడల శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి బండ్ల గణేష్ అప్లై చేసుకోగా, మహబూబ్ నగర్ పార్లమెంటుకు డీజీపీ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డుంగ్రోత్ నాగరాజు దరఖాస్తు చేసుకున్నారు. ఆశిస్తున్న అన్న కుందూరు రఘువీర్ రెడ్డి తరపున అప్లికేషన్ పెట్టడానికి గాంధీ భవన్కి రావడం జరిగింది. తప్పకుండా టికెట్ రఘువీర్ రెడ్డి గారికి వస్తుందన్న ఆశ నాకుంది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన అన్న రఘువీర్ గారు 2014, 2018 మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా 3 సార్లు పార్టీ కోసం ఆయన అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన విషయం అధిష్టానం గమనించింది. తప్పకుండా వారు సానుకూలంగా స్పందించి ఈసారి టికెట్ రఘువీర్ రెడ్డి గారికి ఇస్తారన్న ఆశ నాకుంది. అదేవిధంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో మొట్టమొదటిగా ఏదన్నా లోక్సభ స్థానం గెలిచేందుకు ముందు మరోవైపు ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలిచేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఈరోజు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. ఆమె ఈరోజు 50 కార్లతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ కు ర్యాలీ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ స్థానాలకు దరఖాస్తులకు భారీగా డిమాండ్ పెరిగింది. అయితే నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. సో పవన్, చెప్పండి. ఇప్పటికే చూసుకుంటే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. 140కి పైగా దరఖాస్తులు వచ్చాయని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 140 దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు దరఖాస్తుల సమర్పణకు చివరి రోజు కావడంతో ఈరోజు మరో 100 వరకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాలైన మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటిదాకా అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేవలం 2 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన మహబూబాబాద్కు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే అనేక మంది నేతలు, అటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు సైతం అటు ఖమ్మం పార్లమెంటు స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు తానే కొత్తగూడెం ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడిలా వ్యవహరించిన హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అనూహ్యంగా రంగులు మార్చారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఖమ్మం నియోజకవర్గానికి సైతం ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం పైన కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆశావహులు అటు కన్నేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు అది 100% లిటరసీ అటు నియోజకవర్గం, 100% అటు విద్యార్థికులు ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సైతం కాంగ్రెస్ నేతలందరూ కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ బండ్ల గణేష్, సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కపిల్ భాయ్ దిలీప్ కుమార్తో పాటు మరికొంతమంది కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం పైన కన్నేశారు. ఆ నియోజకవర్గం నుంచి తమ పోటీకి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ వాళ్ళు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. ఇక భువనగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు అందరూ కూడా ఉన్నారు. అటు స్పోక్స్ పర్సన్ సీనియర్ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతరులు కూడా అటు భువనగిరి నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఇక నల్గొండ నియోజకవర్గానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డితో పాటు ఇతరులు అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గానికి కూడా బాగా పోటీ ఏర్పడింది. 3 అటు రిజర్వ్డ్ స్థానాలు వరంగల్, పెద్దపల్లి, మహబూబాద్ నియోజకవర్గాలలో కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఇటు డీజీపీ కార్యాలయంలో అటు అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న నాగరాజు తనకు మహబూబాబాద్ నియోజకవర్గానికి సీటు కేటాయించాలంటూ ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మరో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే ఉన్నతాధికారి సైతం తనకు వరంగల్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆయన దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క విద్యుత్ శాఖలో కీలకమైన పొజిషన్లో ఉన్న మరొక అధికారి కూడా ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఖమ్మం నియోజకవర్గంలో గతంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీనే పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి తీర్మానం చేసింది. కానీ అక్కడ సోనియా గాంధీ పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు. కానీ ఖమ్మం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వివిసి మోటార్స్ అధినేత ఆయన సైతం తాను ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఇంతవరకు దరఖాస్తు చేయలేదు. ఈరోజు ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆమె ఆ నియోజకవర్గానికి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి, తానే పోటీకి దిగుతానంటూ గతంలో కూడా చెప్తూ వస్తున్నారు. ఆమె కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాల కోసం పెద్ద ఎత్తున సీనియర్లందరూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు చివరి రోజు కావడంతో మరో 100 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రత్న రైట్ పవన్, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ తరపు నుంచి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉండటంతో అటు ఇతర పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ టికెట్ల కోసమే పోటీ పడుతున్నారు అని కూడా అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరి లాంటి పెద్ద నియోజకవర్గానికి కూడా ఎంతవరకు పోటీ ఉందని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందన్న ఆలోచన వాళ్ళల్లో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని ఇప్పట్లో నిలవరించడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మల్కాజ్గిరి అభ్యర్థిత్వాన్ని అటు నిన్న మొన్నటి వరకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ ప్రస్తుతం అటు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిత్వాలకు పోటీ పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఉన్న 17 నియోజకవర్గాలకు 140 దాకా దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు చివరి రోజు మరొక 100 దరఖాస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. అటు ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నతాధికారులుగా ఉన్న వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అందుకు నిదర్శనం అటు వాణిజ్య పన్నుల శాఖలో చేస్తున్న వ్యక్తి కావచ్చు, డీజీపీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న నాగరాజు, అట్లనే అటు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిజర్వ్డ్ స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితిని అయితే చూసాం. ఈరోజు చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. చూడాలి చివరి వరకు ఎన్ని దరఖాస్తులు వస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి స్క్రూటినీ చేసి 3 పేర్లను అటు ఏఐసిసికి పంపుతారు. ఏఐసిసి ఆ 3లో ఒకరిని ఇప్పటికే ఎంపిక చేస్తుంది. అయితే ఇప్పటికే కొంతమందికి అధిష్టానం చాలా స్పష్టమైన హామీలు ఇచ్చింది. వాళ్ళు గతంలో టికెట్లు త్యాగం చేయడం కావచ్చు, ఇతరత్ర కారణాలతో వాళ్ళ అభ్యర్థిత్వాల వైపు మొగ్గు చూపే అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలి. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల్ని ఎంపిక చేయడానికి రేవంత్ టీం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో 3 పేర్లను ఏఐసిసికి పంపించే ప్రక్రియను ఈరోజు సాయంత్రం నుంచే ప్రారంభిస్తారు. ఈరోజు సాయంత్రం అభ్యర్థి దరఖాస్తుల గడువు ముగియగానే వాటినన్నింటినీ స్క్రూటినీ చేసి ఏఐసిసికి పంపుతారు. ఏఐసిసి నిర్ణయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తారు. రత్న రైట్, థ్యాంక్ యూ పవన్.